నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరినీ బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, లేని సమస్యలను కొని తెచ్చుకోకండి. మన శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో. ఇంద్రధనుసు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కో రంగును బయటికి చూపిస్తాడు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు, ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్లు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయవచ్చు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటదే వస్తుంది. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళ కంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే
నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవరికి ఎవరు ఏం చేయరు, చేసినట్లు నటిస్తారంతే. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనం చేసే పని ఎంత మంచిది అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీకిష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకిష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఓడిపోరు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగగా నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపుబాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించండి, కనీసం అత్యుత్తమైనది అయినా అందుతుంది. మనకు ఎన్ని పుస్తకాలు అర్థం అయినప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం అవ్వదు. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అడగని వాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో ఎలుగులు నింపుతాయి. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవరికీ తెలియవు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు.
నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. టైం, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం. 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండడం. 3. పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం. 4. మాట తీరులో సరళత్వం. 5. కోపంలో కూడా సహనంగా ఉండడం. 6. కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడం. 7. ప్రతి మనిషిని గౌరవించడం. శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది. సంద్రంలోని అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. ఎందుకంటే రెండూ తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెబుతుంది. గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకుని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువును బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చూసే వారిని అసలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికే ఉంది. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది. ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ మిమ్మల్ని పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రింద పడిపోయేలా చెయ్యవు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటయింది ఈ సొసైటీలో మనుషులకి.